నేను చిన్నగా ఉన్నప్పుడు అనుకునేవాడిని, ఫలానా ఒకతను చిన్న ఏజ్లోనే అది సాధించాడు, ఇంకోతను ఇది సాధించాడు చాలా తక్కువ ఏజ్లో. అప్పుడు నాకు అనిపించేది అనమాట, సో నేను కూడా ఎందుకు తక్కువ ఏజ్లోనే ఒక సూపర్గా సక్సెస్ఫుల్ అయ్యా అది. సో ప్రయత్నం చేశాను, అంటే చిన్న చిన్న వాటికి, బట్ ఐ వాజ్ నెవర్ సక్సెస్ఫుల్. ఆ తర్వాత నేను ఒక ప్రయత్నాలు కొన్ని రోజులు ఆపేసాను అనమాట. ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు నో, సక్సెస్ఫుల్ ఉంటే అసలు సరిపోతుందా, అంటే సక్సెస్ఫుల్గా ఉంటేనే అది ఎండా, అంటే ఒక ఆనందానికి చాలా. మరి ఒక ఏజ్లో మనకు తెలియనప్పుడు సక్సెస్ అయితే అసలు అది రైటా? ఇప్పుడు చిన్న ఏజ్లో ఒకరికి సక్సెస్ వస్తుంది, నెక్స్ట్ ఏమొస్తుంది, డబ్బు, పేరు, హోదా వస్తుంది. ఆ సక్సెస్ అనేది అది అతనితో పాటు ఉంటుందా ఉండదా అని మనం చెప్పలేము. బికాజ్ అక్కడ ఆ రైట్ మెచ్యూరిటీ లేనప్పుడు ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయలేరు, ప్లస్ దాన్ని నిలుపుకోవడం కూడా కష్టం. ఏముంటుంది, చిన్న ఏజ్లో వచ్చేసిన తర్వాత డబ్బులు వస్తాయి, డబ్బులు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకు తిరుగులేదు, నేను ఏది చేసినా ఐఎమ్ రైట్ అనే ఒక వచ్చేస్తుంది, అంతే కదా. సక్సెస్ఫుల్ పీపుల్ చాలామంది వై దే డౌన్ఫాల్ అంటే వాళ్ళు థింక్ చేసినంత రైట్ అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అంటే వీఆర్ రైట్ అన్నమాటే కదా. వీఆర్ థింకింగ్ వెరీ ఇన్ రైట్ అని, కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ అవర్ కంట్రోల్ అనుకుంటారు. అట్లాంటప్పుడు వాళ్ళు వ్యసనము, చెడు అలవాటు ఏది పోయినా, ఎటు పోయినా, ప్రపంచం ఎటు తిరిగినా కూడా దే ఆర్ రైట్ అని అనుకుంటారు. లైఫ్ అనేది ఒక కరెక్ట్ మార్గంలో పోతుందా లేదా అని మనం చెప్పలేము. వెన్ సక్సెస్ హిట్స్ యూ ఎట్ అ లోవర్ ఏజ్ అండ్ ఒక ప్రాపర్ గైడ్ లేనప్పుడు. సో మనం చూస్తూనే, అంటే కొంతమందికి తెలిసే ఉంటుంది, తక్కువ ఏజ్లోనే ద పీపుల్ దే గాట్ సక్సెస్ఫుల్ అండ్ బట్ దే కుడెంట్ విత్ స్టాండ్ విత్ దట్. సో ఇవన్నీ ఉంటాయి. మరి సక్సెస్ అనేది ఎప్పుడు రావాలి అంటే, అసలు సక్సెస్ అంటే ఏంటిది, ఇన్ కేస్ అది వచ్చినా దాన్ని ప్రొలాంగ్ చేసే విధంగా, అంటే నెక్స్ట్ అది అక్కడికి ఒక వన్ టైం సక్సెస్, ఏదో వన్ టైం వండర్ లాగా కాకుండా తర్వాత కూడా దాన్ని ఆ స్కేల్ని అట్లా మెయింటైన్ చేస్తూ ఓకే అని చేసే మెచ్యూరిటీ లేనప్పుడు, డబ్బులు వచ్చిన దాన్ని అసలు ఎంతవరకు కావాలి మనకు, డబ్బులు ఏం చేయాలి, ఎక్కువ డబ్బులు వచ్చినా మిస్యూజ్ అయిపోతే అంతే. ఎవ్వరు ఎంత సంపాదించినా కూడా అందరికి తెలిసే ఉంటుంది అసలు మనిషికి ఎంత కావాలనేది, కానీ అంతకు మించి సంపాదించి. సో రైట్ టైంలో సక్సెస్ అనేది రాకపోతే, ఒక రాంగ్ ఏజ్లో సక్సెస్ అనేది వస్తే కూడా దానివల్ల ఉపయోగం అయితే ఖచ్చితంగా లేదు. సో వెన్ ఎ పర్సన్ రియలైజెస్ వాట్ ఈజ్ వాట్ అండ్ వాట్ ఈజ్ హీ ఆర్ షీ, దెన్ ఇట్స్ ద రైట్ టైమ్ టు అచీవ్ దిస్ success, so called, what people say. That's what I think. Thank you.